హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ వెడ్డింగ్ కార్డ్ కోసం. సో, ఆ వెడ్డింగ్‌కైతే అలా పిలిచిన తర్వాత మేమైనా సరే మేము అయితే వెళ్ళాము. అంటే నేనైతే వెళ్ళలేదండి. ఎందుకంటే నేను పెద్ద పాప డెలివరీ అయ్యి ఉన్నాననమాట. సో, నా సిట్యుయేషన్ బట్టి నేను అప్పుడైతే వెళ్ళలేకపోయాను. కానీ మా వారైతే వెళ్లారనమాట. వాళ్ళైతే మాకు అబద్ధం చెప్పకూడదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి వాళ్ళైతే మాకు ఆడపిల్లి వారైతే మాకప్పుడు నా పెళ్ళికి 6,000-10,000 విలువ చేసే ఒక ఐటెమ్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. సో, అది ప్రేమగా ఇచ్చారో, వాళ్ళ పలుకుబడిని చూపించుకోవడం కోసం ఇచ్చారో మాకైతే తెలీదు గానీ, ఇవ్వడం అయితే ఇచ్చారు. సో, వాళ్ళంత హై రేంజ్‌లో ఇచ్చినప్పుడు మనం అంత ఇచ్చుకోలేకపోయినా, మనమైతే మన తరపున మనం ఏదైనా ఇవ్వాలి కాబట్టి, మా సైడ్ నుంచి మేమైతే 10,000 అయితే ఇవ్వలేం కాబట్టి, దాంట్లో హాఫ్ అయినా ఒక 5,300 అలా పడిందనమాట ఒక శారీ. సో, ఆ శారీ అయితే మేము ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న శారీ. అది వచ్చి దగ్గర దగ్గర ఒక చాలా వెయిట్ ఉందండి. 4-5 కేజెస్ వెయిట్ ఉందనమాట. అంటే నా పెళ్ళికి నేను రిసెప్షన్ కోసం నేను అక్కడికెళ్ళి తీసుకున్నాననమాట. సో, అలాంటిదే వాళ్ళకి కూడా ఇద్దాము బావుంది కదా! అని చెప్పేసి ఫుల్ హెవీ వర్క్ ఉన్న శారీ అయితే ఇచ్చాను. ఎందుకంటే మన బడ్జెట్‌లో మనం ఏదో చిన్నది ఇచ్చినా వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో, అందుకని వాళ్ళ రేంజ్‌లోనే ఇస్తే బావుండిద్ది కదా! అని చెప్పేసి ఆ శారీ అయితే తీసుకొని ఇచ్చాననమాట. సో, అక్కడితో అయితే వాళ్ళైతే అలా చేశారండి. అదైతే నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి షేర్ చేసుకున్నా. ఇంక ఇక్కడైతే ఈ వీడియోలో నేను మా తా మా బయటికి సరదాగా వెళితే మా పాప మామిడి పళ్ళు అడిగిందని చెప్పేసి మామిడి పళ్ళు, మామిడి పాకలు తీసుకొచ్చామండి. గంపొచ్చేసి 50 కాయలున్నాయనమాట 500. సో, అది తీసుకొచ్చేసిన తర్వాత లేట్ అయిందని చెప్పి ఫుడ్ కూడా బయట నుంచే తీసుకొచ్చేసాను. పిల్లలకైతే బయటకి వెళ్ళే ముందే ఇద్దరికీ అన్నాలు పెట్టేసే తీసుకెళ్ళానండి. కానీ మళ్ళీ నాన్ వెజ్ కదా తింటారేమో అని చెప్పేసి ఇద్దరికి మళ్ళీ ఒకసారి పెడుతున్నాను. సో, బయట నుంచి తీసుకొచ్చిన ప్యాకెట్ అయితే 130 రూపీస్ బానే ఉందండి బిర్యానీ అయితే. మా పెద్ద పాప అయితే బానే తినింది. మా చిన్న పాప అయితే సరిగ్గా తినలేదు గానీ. వాళ్ళు తినేసిన తర్వాత మామిడి పళ్ళు తీసుకొచ్చాను కదండీ! అయన్నీ బయట చక్కగా నీట్‌గా పేర్చేసేసి ఉంచాననమాట. కొన్నైతే పగిలిపోయినియి. కొన్నైతే బానే ఉన్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.